నమస్కారం అండి. మనం ఇప్పుడు శ్రీమతి యద్దనపూడి సులోచనారాణి గారు వ్రాసిన మౌన తరంగాలు ఈ నవల్లోని 9వ భాగాన్ని విందామా? విజయ్ ఉమతో పాటు బస్ ఎక్కాడు. వాన ఉధృతం ఇంకా ఎక్కువైంది. బస్సు నిండా పెళ్లి బృందం తాలూకు వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. విజయ్ విశాలమ్మ గారిచ్చిన బ్రీఫ్ కేస్ ఒళ్ళో పెట్టుకున్నాడు. విశాలమ్మ గారు షాపింగ్ చేసి తెచ్చిన బ్యాగ్లో వస్తువులన్నీ 2 షోల్డర్ బ్యాగ్స్లో సర్ది ఇచ్చింది. ఉమా వాటిని మోస్తూ అవస్థపడుతుంటే ఒకటి ఇలా ఇవ్వండి అంటూ అందుకుని భుజానికి వేసుకున్నాడు. వాన ఉధృతం మధ్య నుంచి బస్సు బయలుదేరింది. ప్రయాణంలో మీకు నిద్ర వస్తుందా? ఉమా అడిగింది. బయటికి చూస్తూ అన్నాడు. వానధారలు కిందికి ఉరుకుతుంటే వాటి మధ్య రంగురంగు లైట్లు రంగుల పాముల్లా మెలికలు తిరుగుతున్నాయి. నాకు అస్సలు నిద్ర రాదు అంది ఉమ. అతను కారణం అడగలేదు. మౌనంగా ఉన్నాడు. కాస్త ఆగి ఉమ తనే అంది. ఎప్పుడు ప్రయాణం చేస్తున్నా నేను టెన్షన్ పడతాను. బస్ ఎక్కానని అనుకోండి, ఈ బస్సుకి యాక్సిడెంట్ అవ్వకుండా సవ్యంగా గమ్యం చేరతానా అనిపిస్తుంది. రైలు ఎక్కాననుకోండి, దుండగులు ఎవరైనా పట్టాలు పీకితే రైలు పెట్టెలు బోల్తా పడతాయేమో, నేను బ్రతుకుతానా, నా కాళ్ళు చేతులు సరిగ్గా ఉంటాయా అని భయపడతాను. సిల్లి అతను అనేసిన తర్వాత ఆ మాట అనకుండా ఉండాల్సింది అనుకున్నాడు. ఉమ మాటలకి వాళ్ళ ముందు సీట్లోనే కూర్చునున్న పెళ్ళికొడుకు తల తిప్పి వెనక్కి తిరిగి ఉమ వైపు చూశాడు. అతని చూపులు కోపంగా ఉన్నాయి. ఉమ తన మనోహరమైన చిరునవ్వుతో అతనితో కంగ్రాచులేషన్స్, మిమ్మల్ని ఇద్దరినీ చూడగానే ఈడు జోడు బాగున్నారనిపించింది. అదే ఈయనతో చెప్తున్నాను అంది. ఉమ ప్రశంసలకి అతని ముఖంలో కోపం పోయి ఆనందం వచ్చింది. నా మాటలు వాళ్ళని భయపెట్టినట్టున్నాయి అంది. విజయ్కి ఉమ మాట్లాడుతుంటే హాయిగానే ఉంది. కాకపోతే ఈ వానలో ఈ ప్రయాణం ఎంత బోరు కొట్టేదో. ప్రతిదానికి ఒక మూల కారణం ఉంటుంది. నాకు ప్రయాణం అంటే ఇంత టెన్షన్ ఎందుకో తెలుసా? అతని వైపు తిరిగింది. ఎందుకు అన్నట్టు చూశాడు. మా నాన్న రైలు ప్రయాణంలో పోయారు. యాక్సిడెంటా? కాదు, రైలు భోగిలో ఒకతను కిరసనాయిలు పోసి అగ్గిపుల్ల గీశాడు. పెట్టెలో అందరూ పోయారు. మా బాబాయి కిటికీలో నుంచి కిందకి దూకే ప్రయత్నం చేసి 2 కాళ్ళు విరిగాయి. మా నాన్నే కాదు, మా అత్తయ్య, బాబాయ్ కొడుకు, కోడలు, వాళ్ళ కవల పిల్లలు. ఉమ గొంతు భారమైపోయి ఆగిపోయింది. విజయ్ నివ్వెరపోయినట్టు ఆమె వైపే చూస్తున్నాడు. ఉమ మాట్లాడటం ఆపేసింది. ఆమె దుఃఖం బిగపట్టుకుంటోందని అతనికి అర్థమైంది. ఉమకి ఓదార్పుగా ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో అతనికి తోచలేదు. ఐఆమ్ సారీ అస్పష్టంగా అన్నాడు. ఉమ కళ్ళనీళ్లు తుడిచేసుకుంది. మౌనంలోకి జారిపోయినట్టు ఇక మాట్లాడలేదు. బస్సులో లైట్లు తీసేశారు. క్రమంగా అందరూ నిద్రలోకి జారుకున్నారు. ఈ ఊరి ప్రయాణం వస్తోంది అని 2 రోజుల నుంచి నా పనులు పూర్తి చేయటానికి ఒకటే తిరిగాను. ఉమ వెనక్కి జారగలబడింది. నాకు నిద్ర రాదులేండి, ఊరికే కాస్త కళ్ళు మూసుకుంటాను అంటూ కళ్ళు మూసుకుని, మీరు పక్కనున్నారుగా, ధైర్యంగా ఉంది. కళ్ళు తెరిచి చిరునవ్వుతో అంది. అతను ఆ మాట వింటుంటే ఆమె వైపు చూడకుండా ఉండలేకపోయాడు. ఉమ మళ్ళీ కళ్ళు మూసుకుంది. బస్సు సిటీ పొలిమేరలు దాటి చాలాసేపు అయింది. వేగం పుంజుకుంది. అతనికి నిద్రొస్తున్నట్టే అనిపిస్తోంది. వాళ్ళ ముందు సీట్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు భుజం మీద తలానించి ఆమె మీదకి ఒరిగిపోయినట్టు కూర్చున్నాడు. బస్సులో అంతవరకు గొడవ చేస్తున్న పిల్లలు, కబుర్లాడుతున్న పెద్దలు కూడా నిశ్శబ్దంలోకి ఒరిగిపోయారు. డ్రైవరు బస్సు నడపడం అనే మహాతపస్సులో మునిగినట్టు తదేకంగా డ్రైవ్ చేస్తున్నాడు. కండక్టరు ఒడిలో ఉన్న బ్యాగ్ గట్టిగా పట్టుకుని కునికిపాట్లు పడుతున్నాడు. వాన మధ్య నుంచి బస్సు వెళుతున్న ధ్వని ఒక్కటే నిశ్శబ్దాన్ని చెరుపుతోంది. అప్పుడప్పుడు ఒకటి అర
ఎదురుగా వెహికల్స్ వస్తున్నట్టు లైట్లు పడి పక్క నుంచి దూసుకుపోతున్నాయి. అతని పెదవుల మీద చిరునవ్వు కదిలింది. మాధవి మమ్మీకి దూరపు బంధువు. మాధవి అంటే ఎందుకో తెలియదు, మమ్మీకి చాలా ఇష్టం. ఆ అమ్మాయిని ఎప్పుడూ ఇంటికి రమ్మనమని ఆహ్వానించడానికి, వాళ్ళింటికి ఏదో సాకుతో వెళ్ళడానికి తహతహలాడుతుంది. మాధవికి తండ్రి పోయాడు. తల్లి వేరే పెళ్లి చేసుకుంది. తండ్రి పరంగా చాలా ఆస్తి వచ్చింది. అదీగాక నాయనమ్మ తాతయ్య ఇచ్చే సంపద అంతకు 100 రెట్లుంది. అందుకే మాధవి అందరి ఆడపిల్లల్లా నవ్వుతూ తుళ్ళుతూ ఉండదు. ఎప్పుడూ సీరియస్గా ఆచితూచి మాట్లాడుతున్నట్టుంటుంది. అందరితో కలవదు. ఆమె స్నేహితులు ఆమె స్టేటస్కి తగ్గవారినే ఎన్నుకుంటుంది. తండ్రి పోవడం, తల్లి తనని వదిలేసి వేరే పెళ్లి చేసుకోవడం, డిసిప్లిన్గా పెట్టే నానమ్మ తాతయ్యల మధ్య పెరగడం వల్ల మాధవికి చిన్నప్పటి నుంచి సొసైటీలో సాటివారి ముందు తన స్థితి క్షుణ్ణంగా అర్థమైనట్టుగా, తన ఆర్థిక ఉన్నతి తనకి బాగా తెలిసినట్టుగా ఉంటుంది. మాధవితో పరిచయం ఏర్పడి 7-8 సంవత్సరాలైనా ఆ పరిచయంలో చనువు ఏర్పడలేదు. ఒక విధంగా తను కూడా మాధవి బాల్యం లాంటిదే ఎదుర్కొన్నాడు. తన తల్లి పోవడంతో తండ్రి వేరే పెళ్లి చేసుకున్నా తన మీద ఆయన ప్రేమ రెట్టింపైందే తప్ప రవ్వంత కూడా తగ్గలేదు ఎప్పుడు. నేను ఈ రెండో పెళ్ళి చాలా ఆలోచించే చేసుకున్నాను. నువ్వా చిన్నవాడివి, నేను వయసులో ఉన్నాను. పెళ్లి చేసుకోకుండా ఉందామనే అనుకున్నాను. కానీ మనిషి మనసు మహా చెడ్డది. ఎప్పుడో మనసులో తొక్కిపెట్టిన బలహీనతల్ని ఒక్కసారి పైకి తెచ్చి కాలు జారేలా చేస్తుంది. నేనేదో బలహీనమైన క్షణంలో ఏ పడకూడని స్త్రీ చేతిలోనైనా పడ్డాననుకో, మనిద్దరి జీవితాలు నరకం అయ్యే ప్రమాదం వస్తుంది. అందుకే ఎప్పుడో తెలియకుండా నా కొంప ముంచే ఆ కోరికల వరదని నిగ్రహించడానికే ఈ పెళ్లి చేసుకున్నాను. అంతేగాని మరణించిన మీ అమ్మ మీద ప్రేమ లేక కాదు, నీ మీద బాధ్యత ఇష్టం లేక కాదు. తనకి 9 సంవత్సరాల వయసున్నప్పుడే ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని విడమర్చి చెప్పేవారు. ఆయన అలా చెప్పడమే చాలా మంచిదయింది. తండ్రి నావాడు అన్న నమ్మకంతో తన బాల్యం గడిచింది. సవత్తల్లిని మమ్మీ అని పిలవగల శక్తి వచ్చింది. చెల్లెళ్ళు తనవాళ్ళు అనే ప్రేమ ఏర్పడింది. ఆవిడని పుట్టింటికి పంపి డాడీ తనని బెంగళూరో, ఊటీయో, నైనిటాలో సెలవులకి తీసుకెళ్ళేవారు. తండ్రి తనతోనే గడపాలని తాపత్రయపడుతున్నా తను చెల్లెళ్ళని మిస్ అయ్యేవాడు. వాళ్ళు అన్నయ్యను వదిలి ఉండమని గొడవ చేసేవారు. తర్వాత అందరూ కలిసి సెలవులకు వెళ్ళడం తన కోరిక మీదనే మొదలైంది. అప్పుడప్పుడు సెలవులకి తమతో రమ్మనమని మాధవిని మమ్మీ పిలిచేది. మాధవి వచ్చేది. మాధవిలో ఒకటి ఉంది, అందరూ తన దగ్గరకు వచ్చి తననే పలకరించాలి, తన యోగక్షేమాలు అడగాలి. ఒకసారి ఆమె ఈ స్వభావానికి విసుగొచ్చేది. తన చెల్లెళ్ళలా కేరింతలు కొడుతూ, నవ్వుతూ, అరుస్తూ, పరుగులు తీస్తూ ఉండగా మాధవిని తను ఎప్పుడూ చూడలేదు. మరి సెలవులకి తమతో ఎందుకు వచ్చేదో తనకు అర్థమయ్యేదే కాదు. మాధవి ఎక్కడున్నా తన ఇంట్లోనే ఉన్నట్టు రాజసంగా ఉండేది. ఆమె శరీరం ఇల్లు వదిలి బయటకొచ్చినా ఆమె మనసు ఆ ఇంటిని తన వెంటే తెచ్చుకున్నట్టే ఉండేది. సదాకి మాధవి అంటే దివి నుంచి భూమికి దిగి వచ్చిన దేవతే. సదాలో ఒక మంచి గుణం ఉంది. ఎదుటివారి పట్ల ప్రశంసలే తప్ప విమర్శలు చేయడు. మనం ఎవరం ఒకరిని విమర్శించడానికి? ఈ భూమి మీద ఏ మనిషికి ఇంకొక మనిషిని విమర్శించే హక్కు లేదనేది అతని నమ్మకం. అతని ఆ మంచి స్వభావంతోనే మాధవి మీద ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ జల్లు తనకు అస్సలు ఇష్టం లేనట్టు మాధవి తన ఆధిక్యత గొడుగు కిందకి ఇంకా వెళ్ళిపోయింది. అతన్ని పట్టించుకునేదే కాదు, తృణీకారంగా కూడా చూసేది. నేనేం తప్పు చేశానురా, మాధవి అలా చూపులతో నా వైపు కత్తులు చూపిస్తోంది అంటూ సదా మొత్తుకునేవాడు. తను బహుశా నీ పొగడ్తలే కారణమై ఉంటుందని చెప్పాడు. సదా నుదుటి మీద కొట్టుకున్నాడు. తర్వాత మాధవిని పట్టించుకోవడం మానేసినట్టు నటించాడు. ఈ మార్పు మాధవికి ఇంకా ఆగ్రహం తెప్పించింది. తన చెల్లెలతో ఒకసారి కొంతమంది రోగ్స్ ఉంటారు,
4 పొగడ్తలు విసిరి అమ్మాయిల్ని బుట్టలో వేయచ్చు అనుకుంటారు అని సదా ఎదుటే అనేసింది. ఇది వినగానే సదా కుంచుకుపోయాడు. వేదన బారి నుండి 4 రోజులు అన్నం నీళ్లు నిద్ర మానేశాడు. అతనికి పిచ్చెక్కిపోతోంది. తను శేషగిరి కలిసి నచ్చజెప్పి దారికి తెచ్చేసరికి తల ప్రాణం తోకకొచ్చింది. సదా మాధవి పట్ల అభిమానం చూపుతున్నాడని గ్రహించిన రాజేశ్వరి కూడా అతన్ని దూరం పెట్టసాగింది. అతనికి పెద్ద కూతుర్నిచ్చి చేయాలనే ఆలోచనకి చేతులు దులిపేసింది. రేపు మాధవి బర్త్డే. మొదట ఇద్దరూ వెళ్ళాలని అనుకున్నారు. మాధవి తాతగారు మామూలుగా ఎప్పట్లాగానే కార్డు మీద విజయ్ అండ్ ఫ్రెండ్స్ అంటూ ఆహ్వాన పత్రిక పంపారు. మాధవి బర్త్డేని వాళ్ళు చిన్న సైజు పెళ్ళంత ఘనంగా చేస్తారు. మామూలుగా తను సదా శేషగిరి ముగ్గురు వెళ్ళాలని అనుకున్నారు. బర్త్డే గిఫ్ట్స్ కూడా షాపులన్నీ గాలించి మాధవికి నచ్చుతాయి అనుకున్నవి కొన్నారు. తీరా తను అనుకోకుండా ఈ విధంగా రావాల్సి వచ్చింది. అతని భుజం మీద ఏదో ఆనినట్టయింది. మగత నిద్రలో ఆలోచనల వేగంలో కొట్టుకుపోతున్న విజయ్ కళ్ళు తెరిచాడు. ఉమతల అతని భుజం మీద ఆనింది. ఆమె చెంప స్పర్శ అతని భుజానికి తాకి అతని నిద్రమత్తుని విదిలించేసింది. అతను ఉమతల సీటు వైపు జరుపుదామని అనుకున్నాడు. ఆమెను తాకటానికి సంకోచం కలిగింది. మీరు పక్కనున్నారుగా, ధైర్యంగా ఉంది. ఆమె మాటలే గుర్తుకొచ్చాయి. తన చేయి కానీ భుజం కానీ కదలకుండా ఆమెకి మెలకువ రాకుండా అతను జాగ్రత్త పడ్డాడు. రైలు ప్రయాణంలో ఉమతండ్రి మరణించిన తీరు అతనికి జలదిరింపుగా ఉంది. ఉమతో పరిచయమైన ఈ కొద్ది గంటల్లో అతనికి ఒక విషయం బాగా అర్థమైంది. ఉమ మాటల్లో ప్రవర్తనలో ఎక్కడ అసహజత్వం అనేది లేదు. ఆమె మాట్లాడే ప్రతి మాట ఆమె గుండెల్లో విరబూస్తున్న నమ్మకంగా కనిపిస్తుంది. పూలవాడితో ఆమె వాదులాట, ప్రయాణం ప్రారంభంలో ఆమె భయం స్పష్టీకరించడం, ఆమె వ్యక్తిత్వపు పారదర్శకత కనిపిస్తోంది. బస్సు వెళ్తోంది. నిద్రలో పిల్లలు ఏడుస్తుంటే తల్లులు నిద్రగొంతులతోనే సముదాయిస్తున్నారు. ఎవరో పెద్దాయన నిద్రలోనే దగ్గి రామా రామా అనుకుంటున్నాడు. విజయ్కు ఉమతో కలిసి వెళ్తున్న ఈ ప్రయాణం విచిత్రమైన అనుభవంగా ఉంది. ఆ పావురాలపల్లి ఎక్కడో ఎలా ఉంటుందో తనకి తెలియదు. వాన తనని విసిగించటం లేదు. ఉమకి తన భుజం ఇస్తున్న ఆసరా కాస్త ఏమాత్రం కదిలినా తన చెంపకు తగులుతున్న ఆమె తల, వాన చప్పుడు, బస్సు వేగం, ఎప్పుడూ వెళ్ళని ఊరివైపు పయనం అతనికి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తున్నాయి. ఉమ స్పర్శ, ఆ క్షణాల కదలిక అతని మనసు అట్టడుగు పొరల్లోకి జారి ఇంకెప్పుడూ మరువలేనట్టు అందమైన గూడు నిర్మిస్తున్నాయి. ఈ అపరిచిత యువతి, ఆమె సాన్నిహిత్యం, ఆమె ముఖం మీద మెరిసే మనోహరమైన చిరునవ్వు ఎన్నో యుగాల తలుపులు తెరుస్తున్నట్టు అనుభూతి కదులుతోంది. సగం మెలకువగా సగం నిద్రగా ఉన్న అతనికి ఇదో విచిత్రమైన స్వప్నంలా కూడా అనిపిస్తోంది. హఠాత్తుగా అతనికి ఇంకో విషయం కూడా బాగా అర్థమైంది. తన మనసులో ఎప్పుడూ నీడలా ఉండే టెన్షన్ అంతరార్థం అవుతోంది. మనసంతా అవ్యక్తమైన ఆనందం, ఏదో హాయి, చెప్పలేని శాంతి, అవి మూడు కలిగినప్పుడు ఆత్మ పొందే ఆనందం. అతడు వివసుడుగా కూర్చునున్నాడు. విశ్వంలో జాలువారే కాంతిపుంజాల్లా క్షణాలు దొర్లుతున్నాయి. అతను మానస సరోవరంలో ఏర్పడిన ఆ విచిత్రమైన అనుభూతిలో మునిగి తేలుతున్నాడు. ఇంతలో సడన్ బ్రేక్తో కీచుమంటూ బస్సు పెద్ద కుదుపుతో ఆగింది. కొంతమంది ఉలిక్కిపడి లేచారు. ఏమైంది ఏమైంది? కంగారుగా భయంగా పక్కవారిని అడుగుతున్నారు. ఏమైంది? ఉమా నిద్రమత్తుతో బరువుగా ఉన్న కళ్ళు బలవంతంగా తెరుస్తూ సరిగ్గా కూర్చుంటూ అడిగింది. తెలియడం లేదు, బస్సు ఎందుకో ఆగిపోయింది. విజయ్ కిటికీ అద్దం పక్కకు తోసి చూస్తున్నాడు. డ్రైవర్ అప్పటికే బస్సు దిగి వెళ్ళిపోయాడు. బయట జనం మాటలు హడావిడిగా వినిపిస్తున్నాయి. కండక్టర్ కూడా దిగి వెళ్తుంటే ఒక పెద్ద ఆయన గొంతు బిగబట్టి అన్నాడు, ఇదిగో కండక్టరు, ఏంటా గొడవ? కింద దొంగలున్నారా? బస్సు తలుపు వేసేయండి వేసేయండి. ముసలాయన గోల చేసేస్తున్నాడు. ఆయన పక్క ఆయన ఏదో అనబోయి దగ్గుతో ఉక్కిరి బిక్కిరయ్యాడు.
ఈ అరుపులకి నిద్రలో ఉన్న పిల్లలు లేచి గొల్లున ఏడవసాగారు. విజయ్ కిటికీ అద్దం పక్కకు తోసి బయటికి చూస్తున్నాడు. బయట అంతా చీకటి, వానవాసన, ఏం కనిపించటం లేదు. బస్సు ముందు ఇంకో కారు ఆగి ఉంది. మనుషులు దిగి గొడవగా మాట్లాడేస్తున్నారు. ఆ కిటికీ తలుపు వేసేవయ్యా బాబు, ఆ కడ్డీలు వంచేసి వాళ్ళు లోపలికొచ్చేస్తారు. పెద్ద ఆయన విజయ్ను ఊదరగొట్టేస్తున్నాడు. కాస్త కారమైనా మూటగట్టి వెంట తెచ్చుకోలేదు కదా, ఒక ఆవిడ ఏడుస్తూ అంది. ఇంతలో కండక్టర్ బస్సులోకి తిరిగి వస్తూ, మీరు ఊరుకోండి అంతా, ఇందాకటి నుంచి ఒకటే అరుస్తున్నారు, దొంగలు లేరు, ఎవరూ లేరు. పిట్టలవాగు పొంగింది, డ్రైవరు ప్రవాహం వరవడి చూసుకోకుండా వెళ్ళినట్టున్నాడు, బస్సు ఒకటి వాగులో పడిపోయింది, అటు ఇటు ట్రాఫిక్ ఆగిపోయింది. ఈ మాట వినగానే అందరూ నిర్ఘాంతపోయారు. అయ్య బాబోయ్, ఎన్ని నీళ్ళో, మన బస్సు కూడా ఈ నీళ్ళలో కొట్టుకుపోతుందేమో. వెనక సీట్లో ముసలావిడ కిటికీ తలుపు తెరిచి చూస్తూ అంది. నివ్వెరపోయినట్టు చూస్తున్న విజయ్ మీద నుంచి వంగి కిటికీలో నుంచి బయటికి ఉమ కూడా చూసింది. ఆకాశంలో ఉండి ఉండి మబ్బుల చాటు నుంచి తొంగి చూస్తున్న చంద్రుడి కాంతిలో భూమంతా నీళ్లతో మునిగిపోయినట్టు, భయోత్పాతం కలిగిస్తున్నట్టు నిండు గోదావరిలా నీళ్లు తటతటలాడుతున్నాయి. చిన్న చిన్న తుప్పలు, చెట్లు ఆ నీళ్లలో పీకల వరకు కూరుకుపోయినట్టు తలలు మాత్రం కనిపిస్తున్నాయి. రెండు వైపుల నుంచి వెహికల్స్ చాలా ఆగి ఉన్నాయి. చీకటి, వెన్నెల వెలుగు, దోబూచులాటలో నుంచి హాహాకారాలు, ఆక్రందనలు వినిపిస్తుంటే అందరికీ ఒళ్ళు జలదరించసాగింది. ఒక ఆయన మెడలో రుద్రాక్షమాల తీసి శివశివ అంటూ జపిస్తున్నాడు. ఇంతలో దూరం నుంచి లాంతర్లు వేగంగా పరిగెత్తుకొస్తున్నట్టు వెలుగు కనిపించింది. కొద్దిసేపట్లోనే వాళ్ళంతా చుట్టుపక్కల ఊళ్ళో వాళ్ళని, లాంతర్లు పట్టుకుని ప్రమాదం జరిగినట్టు తెలిసి వచ్చేశారని అందరికీ అర్థమైంది. విజయ్ లేచి గబగబా కిందికి దిగాడు. కండక్టర్ వద్దని అరుస్తున్నా ప్రయాణికులంతా కిందకి దిగేశారు. బస్సు నిలబడిన చోట అట్టే నీళ్లు లేవు. కాస్త దూరంలో కుడి ఎడమ ఎటు చూసినా నీళ్లమయమే. పల్లెకారులు వచ్చారు. కార్లన్నిటి హెడ్లైట్లు వేశారు. పల్లెకారులో 25 మంది బలమైన మోకొకటి నడుంకి కట్టుకుని దాని కొస 10 మందికి బలంగా బిగించి పట్టుకోమని మెల్లగా నీళ్లలోకి దిగటానికి ప్రయత్నించి వాగు అని అరుస్తున్నారు. బస్సులో నుంచి దిగివచ్చిన ఉమ విజయ్ చెయ్యి గట్టిగా పట్టుకుని నిలబడింది. నీటి ఒరవడితో కొంచెం దూరం కొట్టుకుపోయి పక్కకి ఒరిగిపోయిన బస్సు మీద నుంచి నీళ్లు పరిగెత్తుతూ వెళ్ళిపోతున్నాయి. మనుషులు ఒకరిద్దరు తుప్పలకి చిక్కుకుని అక్కడే ప్రాణాలు పోయినట్టు అచేతనంగా వేళ్లాడుతున్నారు. ఉమా సడన్గా ఏడవసాగింది. విజయ్ అప్రయత్నంగా ధైర్యం ఇస్తున్నట్టు ఆమె చేయి తన చేతిలోకి తీసుకున్నాడు. గుంపుగా చేరిన అందరూ గందరగోళంగా ఒకటే మాట్లాడేస్తున్నారు. ఇంతలో ఎవరో పెద్దగా పాము పాము, పెద్ద పాము అంటూ అరిచారు. ఎక్కడా, అమ్మో అమ్మో, అందరూ ఒక్కసారిగా కేకలు పెడుతూ అల్లకల్లోలంగా తోచిన దిక్కుకు పరుగులు తీశారు. ఉమ కూడా దాన్ని చూసింది. అదుగో అంటూ భయంతో పెద్దగా అరవసాగింది. దూరంగా వెళ్ళిపోతోంది, అరవద్దు విజయ్ చెబుతున్నా ఉమ వినిపించుకోవడం లేదు. ఆపండి, అరవకండి. విజయ్ ఉమ నోరును చేత్తో గట్టిగా మూసేశాడు. ఇంతలో పోలీస్ వ్యాన్లు, అంబులెన్స్లు వచ్చేశాయి. వెహికల్స్ అన్నీ వెనక్కి వెళ్ళాలి, పోలీస్ అధికారి అరిచాడు. బస్సులు, జీపులు, లారీలు, కార్లు వెనక్కి కదిలాయి. అందరూ ఎవరి వెహికల్స్లో వాళ్ళు ఎక్కండి, రోడ్డు క్లియర్ చేయండి. పోలీస్ అధికారి ఆదేశం వినిపించింది. చీకటి, కాళ్ళ కింద తడి నేల, వేసిన అడుక్కి చెప్పు భూమి నదులు రాకుండా కూరుకుపోతున్న బురద. నా చెప్పులు పోయాయి గట్టిగా అంది ఉమ. నాది ఒకటి పోయింది, రెండోది వదిలేశాను. రండి, పర్వాలేదు, కళ్ళజోడు జాగ్రత్తగా చూసుకోండి. విజయ్ ఒక చేత్తో ఉమ చేతిని గట్టిగా పట్టుకుని మరో చెయ్యి భుజం చుట్టూ వేసి నడిపిస్తున్నాడు. ఉమ 2 చేతులతో అతని నడుం పట్టుకుని అతని భుజానికి అంటుకుపోయినట్టే నడుస్తోంది. ఈ లోపల బస్సులు, కార్లు, లారీలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. విజయ్ తమ బస్సు కోసం వెతుకుతున్నాడు. చీకట్లో తెలియడం లేదు. బస్సులు చాలా ఉన్నాయి. జనం కంగారులో ఒకటే తోపులాటగా బస్సులు ఎక్కేయడానికి ఎగబడుతున్నారు.
మనది ఈ బస్సే, బయలుదేరబోతోంది అంది ఉమా కంగారుగా ఎక్కేస్తూ. అప్పటికే జనం ఎక్కేస్తున్నారు. విపరీతంగా తోపులాటగా ఉంది. వారి మధ్య నుంచి ఉమని తన ముందు నడిపిస్తూ నడుం పట్టుకుని బస్సులో ఎక్కించేసి తను ఎక్కేశాడు విజయ్. ఆఖరణ ఖాళీగా ఉన్న 2 సీట్లలో వెళ్ళి ఇద్దరూ కూర్చున్నారు. సీట్లన్నీ నిండిపోయినాయి. రైట్! బస్సు డోర్ వేసేస్తూ కండక్టర్ అరిచాడు. మమ్మల్ని కూడా రాని! బస్సును బాదుతూ జనం ఇంకా అరుస్తున్నారు. బస్సు వారి కేకలు లక్ష్య పెట్టకుండా కదిలిపోయింది. ఉమ వెనక్కి ఆనుకుని కళ్ళు మూసుకుంది. విజయ్ మనసు కూడా అల్లకల్లోలంగా ఉంది. కొద్దిసేపటికి విజయ్కి అర్థమైంది అది తామెక్కి వచ్చిన బస్సు కాదని. సంశయ నివారణ కోసం కండక్టర్ని అడిగాడు. ఇది మొగలు పొదలు వెళ్ళే బస్సు అన్నాడు. మనం వేరే బస్సు ఎక్కాం అని ఉమతో అంటూనే విజయ్ సీట్లో నుంచి లేస్తూ, కండక్టర్ బస్సు ఆపుతారా? మేం వేరే బస్సు ఎక్కవలసింది, ఇందులో వచ్చాం అన్నాడు. ఉమ అతని చేయి 2 చేతులతో గట్టిగా పట్టుకుని లాగి సీట్లో కూలబడేలా చేసింది. నేను చచ్చినా ఈ బస్సులో నుంచి కాలు కింద పెట్టను. కూర్చోండి. నాకు మొగలి పొదల ఊరు తెలుసు. అక్కడి నుంచి మా ఊరికి బస్సులు ఉంటాయి అంది. కండక్టర్ దగ్గరకు వచ్చాడు. ఏంటి సార్, ఏమైంది? ఏమంటున్నారు? ఉమా అతనితో ఏం లేదు అనేసింది. అతను విజయ్ వైపు అతను ఏమైనా చెబుతాడా అన్నట్టు ప్రశ్నార్థకంగా చూశాడు. విజయ్ మాట్లాడలేదు. బస్సు వెళుతోంది. స్పీడ్ అందుకుంది. లైట్లు తీసేశారు. బయట పుచ్చపువ్వు లాంటి వెన్నెల కిటికీ అద్దాల మీద పడుతోంది. ఉమా మృదు స్వరంతో అంది, ఇవాళ మనం లేచిన వేళ చాలా మంచిది, అదృష్టవంతులం. విజయ్ కాస్త ఆగి అన్నాడు, నేను నమ్మను. అంటే మంచిది కాదంటారా అంది ఉమ. ఏది అనను. భలేవారే, మన అదృష్టం బాగుంది కాబట్టే మళ్ళీ ఇలా హాయిగా ప్రయాణం చేస్తూ ఇంటికి వెళ్తున్నాం. బయలుదేరిన వేళ మంచిది కాకపోతే మనం ఆ వాగులో పడి నీళ్ల మధ్య శవాలమై ఉండేవాళ్ళం. నేను అది ఒప్పుకోను. ఒప్పుకోరా? ఎందుకని? ప్రతి వేళలో ఒకరికి మంచి, మరొకరికి చెడు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. కాలానికి అవేమీ లేవు. ఈ రంగులన్నీ మనుషులు పూసినవే. అంటే ఇలాంటి నమ్మకాల మీద మీకు నమ్మకం లేదన్నమాట. మనం ఏదైనా నమ్మే ముందు దాన్ని రీజన్తో నిగ్గుదేల్చాలి అన్నాడు. ఉమ సీటుకు జారగలబడుతూ, ఏమో, నేను నమ్ముతాను. మనకి ప్రకృతి జీవితం ప్రసాదించిన మాట నిజమే. కానీ మృత్యువు ఎప్పుడూ మనల్ని కబళించాలని చూస్తూ ఉంటుంది. మన అదృష్టం బాగుంటేనే దాని బారి నుంచి తప్పించుకుంటామని నమ్మకం. నేను అదృష్ట దురదృష్టాలు బాగా నమ్ముతాను అంది. ఆ క్షణం ఆమె నమ్మకం ఇంకా బలీయమైనట్టుంది ఆమె కంఠం. నాకు వాటితో ఇప్పుడు పేచీ లేదు కానీ ఇక మీరు నిశ్చింతగా నిద్రపోండి అన్నాడు. నేనా? నిద్ర? అసలు ఈరోజు ఈ భయంకరమైన అనుభవానికి కొద్ది రోజుల వరకు నాకు కంటి మీద కునికే రాదు. మీలాంటి వాళ్ళు సుఖంగా బ్రతకడం కష్టం. అదే మా అమ్మ అంటూ ఉంటుంది. అయ్యో, అమ్మ ఆ బస్సులో మనం లేమని తెలిసి ఎంత కంగారు పడుతుందో. ఆమె మాటల్లో భయం, ఆదుర్ద తొంగి చూశాయి. విజయ్ వెనక్కి ఆనుకుని కూర్చున్నాడు. అతనికి ఈ బస్సు ప్రయాణం విచిత్రమైన అనుభవంగా ఉంది. విన్నారు కదండి, మౌన తరంగాలు. ఈ నవల్లోని 9వ భాగం పూర్తయింది. మరి మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి మరో 4కి షేర్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేస్తారు కదూ. ఇటువంటి మంచి మంచి నవలల కోసం, కథల కోసం కొత్త వాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు 10వ ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు ఉంటానండి.